నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోగా బ్రాండ్ దక్కించుకున్న నాని ఇప్పుడు ఆంధ్ర డిప్యూటీ సీఎం వైపు చూస్తున్నాడు. ఒకవైపు హీరోగా రఫాడిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా తన మార్క్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. మరి ఇప్పుడు నేచురల్ స్టార్ నానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పడిన పనేంటో చూసిద్దామా? నేచురల్ స్టార్ నాని ఇప్పుడు టాలీవుడ్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. నిర్మాతగానే కాకుండా హీరోగాను దూసుకుపోతున్నాడు. సాధారణంగా నాని సినిమాలంటే ఆడియన్స్ కి ఓ మంచి ఒపీనియన్ ఉంటుంది. సినిమా పక్కా హిట్ అని భావిస్తూ ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉండే నాని ఇప్పుడు కాస్త రూట్ మార్చాడు. హిట్ 3, ది ప్యారడైజ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకి డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నాని నటించిన హిట్ 3 చిత్రం మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా పూర్తయితే తప్ప నాని సినిమా మొదలు కాదని తాజా ఇంటర్వ్యూలో నాని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ సినిమాతో నాని సినిమాకి సంబంధం ఏమిటనే ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతూ ఉంటుంది. విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గత కొన్నాళ్ల నుండి వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా పూర్తి చేసి వెంటనే నానితో ఓ సినిమా చేయాలని సుజిత్ అనుకుంటున్నాడట. హిట్ 3 ప్రమోషన్స్ లో నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ప్యారడైజ్ సినిమా చేస్తున్నానని, అదైన తర్వాత సుజిత్ సినిమా చేయాలి, కానీ సుజిత్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా పూర్తి చేస్తే అప్పుడు సుజిత్ నా సినిమా చేస్తాడు అని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తో ఓజీ చిత్రం తెరకెక్కిస్తున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు నానితో ఓ చిత్రం చేయబోతోంది. సో నాని సుజిత్ సినిమా మొదలవ్వాలంటే పవన్ కళ్యాణ్ ఓజీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. అది జరగాలంటే పవన్ డేట్స్ ఇవ్వాలి. మొత్తానికి నాని తర్వాతి సినిమా భవిష్యత్ పవన్ కళ్యాణ్ మీద ఆధారపడి ఉంది మరి.